మెడికల్ కాలేజీలో స్టైఫండ్ దగాట. కొన్ని కాలేజీలు అసలు స్టైఫండ్ ఇవ్వడం లేదట. ఇక పీజీ విద్యార్థులకు ఇవ్వాల్సిన 58,289 స్టైఫండ్ను సగానికి పైగా కాలేజీలు ఎగ్గొడుతున్నాయి. కాగితాల్లో మాత్రం అంత సవ్యంగానే ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఎన్ఎంసీకి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఫోరం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 2024-2025లో చెల్లింపులపై ఎన్ఎంసీ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. కామినేని నార్కెట్పల్లి హైదరాబాద్లో ఉంది, సురభి ఇది సిద్దిపేటలో ఉంది, పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్లలో ఉంది, ఆయన్ ఇది రంగారెడ్డి, మల్లారెడ్డి డాక్టర్ విఆర్కే సదర్న్ ఇన్స్టిట్యూట్స్లో ₹1 కూడా స్టైఫండ్ చెల్లించకుండా విద్యార్థులతో గంటలు చాకిరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ 2080, భాస్కర 2000, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం 2000 నామమాత్రపు చెల్లింపులు చేస్తున్నాయట. అపోలో మెడిసిటీ చెల్మేడ ఆనందరావు మెడికల్ కాలేజ్ 5,000 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నట్లు వెల్లడైందట. పెంపు జీవోలు కాగితాలకే పరిమితం అంట. రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్లో వైద్య విద్యార్థుల స్టైఫండ్ను 15% పెంచింది. దీని ప్రకారం హౌస్ సర్జన్లకు 29,792, పీజీ విద్యార్థులకు మొదటి సంవత్సరం అయితే 67,032 చెల్లించాలి. పాత బకాయిలే చెల్లించాలని యాజమాన్యులు పెరిగిన మొత్తం అమలు చేయడం అసాధ్యమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ చెల్లింపులను పర్యవేక్షించాల్సిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కాలేజీ, ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు తమ బాధ్యత కాదంటూ తప్పించుకుంటున్నారని హెచ్సిఎఫ్ యూడిఎఫ్ సభ్యులు చెబుతున్నారు. ఆర్టీఐలో అడిగిన ప్రశ్నలకు కాలేజీ ప్రిన్సిపాల్ను అడగండి అని సమాధానం ఇవ్వడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నారని, ఫీజులు దోపిడీపై ప్రభుత్వం వేసిన స్పెషల్ కమిటీ పరిధిలోకి ఈ స్టైఫండ్ అంశాన్ని కూడా చేర్చి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారట. స్పెషల్ కమిటీలో విచారణ జరిపించాలట. ఎం శ్రీనివాస్ కన్వీనర్, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం అట. ప్రైవేట్ మెడికల్ కాలేజీల విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం అందించడం లేదు. ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాగైతే స్పెషల్ కమిటీని వేసిందో అదే కమిటీతో స్టైఫండ్ ఎగవేతపై సమగ్ర విచారణ జరిపించాలి. స్టైఫండ్ చెల్లించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సో ప్రైవేట్ కాలేజీల వైద్య విద్యార్థులకు 25,000 ఇవ్వాల్సిన చోట 2,000 ఇస్తున్నారట. అంతేకాకుండా అంత సక్రమంగానే ఉందని ఎన్ఎంసీకి తప్పుడు నివేదికలు పంపిస్తున్నాయట. ఈ గణాంకాలు మేము సృష్టించినవి కాదు, సాక్షాత్తు ఎంఎన్సీ రికార్డులో ఉన్నవే. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలట. 25,000 ఇవ్వాల్సిన చోట 2,000 ఇస్తున్నారట స్టైఫండ్ మెడికల్ కాలేజీలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో. మరి ఇందులో మల్లారెడ్డి కాలేజీలు కూడా ఉన్నాయి. ఇక ఇది మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది, ఇక కామినేని, ఇక ఎవరు కూడా స్టైఫండ్ సక్రమంగా ఇవ్వట్లేదట మెడికల్ విద్యార్థులకు సంబంధించి. అందరూ కూడా ఇదిగా 2,080, 2,000, 2,000, 5,000 చొప్పున ఇస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిందే 25,000 అయితే అక్కడ 2,000 ఇస్తున్నారు. అట్లా స్టైఫండ్. ఆ స్టైఫండ్ 2,000 ఇచ్చి గొడ్డు సాకరా చేస్తున్నారట వాళ్ళతో, ఆ మెడికల్ హాస్పిటల్స్కి సంబంధించి. మరి దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలనేది అక్కడ కమిటీ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. ఇక ప్రభుత్వానికి ఇప్పుడప్పుడే వీటి మీద స్పందించరు, ఎందుకంటే కమిషన్ల బ్యాచ్ ఇదంతా కూడా, ఏడకాడ కమిషన్స్ బ్యాచ్ ఇదంతా. ఇక వాళ్ళని అడ్డుకుంటే ఇంకేమైనా ఉందా? మెడికల్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ని అడ్డుకుంటే ఇక గవర్నమెంట్లే పడిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కమిషన్లు, మేజర్ కమిషన్లు కట్టబెట్టి మన ముఖ్యమంత్రి స్వయంగా పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. ఈ వీళ్ళ సహకారంతోనే నడుస్తున్నాయి అన్నీ. అవన్నీ వీళ్ళకి తెలియకుండా అయితే ఉండదు. వీళ్ళంతా దొంగలే.